Global companies like Foxconn, Suzlon, Brookfield have announced investments in Andhra Pradesh. Foxconn is likely to set up a mega manufacturing city. Suzlon plans to enlarge its wind turbine plant, and Oberoi Group will establish 5 hotels. ఇది కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ పెట్టిన పోస్ట్. కేర్ ఆఫ్ కాంట్రవర్సీనే కాదు, ఇలా కొంతమంది పెట్టున్నారు. వీళ్ళకి నేను చెప్పేది ఏమంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి, టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏ అలయన్స్ వచ్చి తీరా 2-3 నెలలు కూడా కాలేదు. అప్పుడే 6 కంపెనీలు ఏపీలో వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్కి రెడీగా ఉన్నారు అని వీళ్ళ తెగ ఎన్డీఏ గవర్నమెంట్ని పొగిడినట్టు, ఏదో చంద్రబాబు నాయుడు వెళ్ళి తీసుకొని వచ్చి అప్పుడే స్థాపించినట్టు వీళ్ళ డబ్బా కొడుతున్నారు. ఇండియా గవర్నమెంట్ వచ్చి 3 నెలలు కూడా కాలేదు. చంద్రబాబు నాయుడు అప్పుడే ఈ కంపెనీల దగ్గరికి ఎప్పుడు వెళ్ళాడు, అప్పుడే ఈ సీఈఓలను ఎప్పుడు కలిశాడు, అప్పుడే వీళ్ళ అగ్రిమెంట్ ఎప్పుడు డిస్కస్ చేశారు, అప్పుడే ఈ సెటిల్మెంట్ అంతా ఎప్పుడు చేసుకున్నారు. ఈ కంపెనీలన్నీ జగన్ గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్ గారి చొరవతో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన కంపెనీలని ఇప్పుడు వీళ్ళ క్రెడిట్లు వేసుకుంటున్నారు. కానీ ఏపీ ప్రజలు మనం అవన్నీ గమనించాం, మనకు అవేం తెలియదు. ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఎవరైతే ఏం పెడతారో అదే మనకు తెలుసు. కంపెనీలు అంటే చంద్రబాబు నాయుడు, కంపెనీలు అంటే చంద్రబాబు నాయుడు కాదు, క్రెడిట్ అంటే చంద్రబాబు నాయుడు. ఎవరో చేసిన పనిని తనకు తాను క్రెడిట్ వేసుకోవడమే చంద్రబాబు నాయుడు. ఇది గుర్తించండి.